వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అయితే మేము పానీపూరి ఛాలెంజ్ చేయబోతున్నాం. ఇద్దరం కలిసి ఎవరు ఫాస్ట్గా తింటారు అనేసి ఒకరికి 20-20 అట్లా పెట్టుకున్నాము. సో అది ఎవరు ఫాస్ట్గా ఫినిష్ చేస్తే వాళ్ళు విన్ అనేసి దానికోసం ఒక ఛాలెంజ్ కూడా పెట్టుకున్నాము. ఎవరు విన్ అయితే వాళ్ళు చెప్పింది వినాలి అన్నమాట. సో ఛాలెంజ్ అయితే స్టార్ట్ చేస్తున్నాం. అయితే ఎవరు లేకుండా వీడియో మేమిద్దరమే తీసుకున్నాం. సో కొంచెం ఇట్లా హెయిర్ కట్ అయిపోయినట్టు వచ్చింది. సో అడ్జస్ట్ అయ్యి చూడండి. సో హలో ఎవ్రీవన్. సో ఈరోజు అయితే పానీపూరి ఛాలెంజ్ చేద్దాం అనుకుంటున్నాం. సో తను ఎప్పుడు చెప్తూ ఉంటుంది అన్నమాట, లైక్ నేనే ఎక్కువ పానీపూరి తింటా అని చెప్పేసి. సో అది ఎందుకు టెస్ట్ చేయకూడదు అని చెప్పేసి ఇంట్లోనే అన్ని ప్రిపేర్ చేస్తున్నాం. సో ఒకసారి అయితే చూద్దాం మరి ఎవరు ఎక్కువ తింటారు ఏంటి అనేది. 20-20 అయితే తీసుకున్నాం అన్నమాట. సో ఈ 20ని ఎవరు ఫాస్ట్గా ఫినిష్ చేస్తే వాళ్ళు విన్ అన్నట్టు. సో విన్ అయిన వాళ్ళు లూజ్ అయిన వాళ్ళకి ఏంటి అనేది కూడా ఒకసారి తను చెప్తుంది. చెప్పండి చేయొచ్చు. సరే, ఒకవేళ నేను విన్నాననుకో నేనేం చెప్తాను అది వినాలి. డే మొత్తం గుడ్. సో ఒకవేళ తను విన్ అయింది అనుకోండి, తను ఏం చెప్తే అది నేను డే మొత్తం వింటాను. ఒకవేళ నేను విన్ అయితే నేను ఏం చెప్తే తను ఆ రోజు డే మొత్తం వింటుంది అన్నమాట. సో డెఫినెట్లీ ఇందులో అయితే ఎలాంటిది లేదు, కంపల్సరీ చెప్పింది చేయాలి. ఓకేనా? డెఫినెట్లీ. సో ఇక స్టార్ట్ చేద్దాం. టేస్ట్ మాత్రం చాలా బాగుంది. ఫస్ట్ 4 అయితే ఫాస్ట్ నేనే తినేసా. చూద్దాం ఎండ్ వరకు. కర్రీ అయితే తను చేశాడు, చారు నేను చేశాను. ఇద్దరు యూట్యూబ్లో చూసి ఇప్పటి వరకు ఒకటి నేనే హెడ్లో ఉన్నా. ఛాలెంజ్ చేస్తాను. నువ్వే ఎట్లా వినేద్దాం అనుకుంటే నువ్వు కొంచెం వెళ్ళదు అని తెలిసి వచ్చిన గెలిపియాలంట. వీడెవడో భావరక్షణ చేస్తున్నాడు, చైల్డ్ ఆర్టిస్టా? వాటర్ కొంచెం ఘాటు ఉన్నాయి, బట్ టేస్ట్ అయితే బాగుంది. అదైతే చాలా బాగుంది. తను నాకు అయిపోతుంది, నేను తనకు అయిపోతున్నా. మీకు ఒకవేళ రెసిపీ కావాలంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మేము ఎక్కడ చూసి తయారు చేసి మా లింక్ పంపిస్తాం. టెన్ ఫస్ట్ నేనే తినేసా, తను ఇంకా బాగానే ఉన్నాయి. అఫ్కోర్స్ నేనే వినాయి కూడా, డౌట్ లేదు. ఒకటే వేసిన నేను. You can't cheat me, okay? నువ్వు రెండే వేసినావు. ఒకటే రెండే వేసినావు, తిను. ఇది కాకపోతే ఓడిపోయినా ఒప్పుకో. నేను ఓడిపోను. ఇదేం ఫస్ట్ టైం కాదు, ఇంట్లో ఇప్పటికీ 3-4 టైమ్స్ చేసాం. మమ్మీ ఉన్నప్పుడు చేసాం. యాక్చువల్లీ ఇప్పుడు మమ్మీ ఇంట్లో లేదు, మమ్మీ ఉన్నప్పుడు చేసామన్నమాట. అసలు ఫస్ట్ ఇంట్లో చేసుకున్నప్పటి నుంచి అసలు బయట పానీపూరే తినట్లేదు. కంప్లీట్ ఇంట్లోనే చేసుకుంటాం, ఎప్పుడు తినకూడదు. అండ్ ఇక్కడ ఏంటంటే మనం బయట తింటే ఒక 10 రూపీస్ 20 రూపీస్ అట్లా తింటాం కదా, ఇంట్లో వేసుకుంటే అట్లా కాదు. ఈజీగా ఒక 20-30 పూరీస్ అయితే పక్కా తింటాం. ఎక్కిస్తాం, ఎన్నంటే ఎక్కివచ్చు మంచిగా. మేము గర్ల్స్కి పానీపూరి ఎక్కువ ఇష్టం ఉంటుంది తింటాం. అంటే మేము ఎంజాయ్ చేసుకుంటూ కొంచెం మళ్ళీ తింటాం. ఎందుకంటే ఒకటి ఎక్కువ తింటా కానీ కొంచెం మళ్ళీ తింటాం. ఇలా కవరింగ్ ఇంకొంచెం పైన ఏం కదా, ఇక్కడ 5 ఉన్నాయి, తన 10 దాకా ఉన్నాయి. ఇంకా ఇది అయిపోయినాక దహీపూరి చేసుకోవాలి, అది ఇంకా చాలా బాగుంటుంది టేస్ట్. దానికోసమే నేను అదేంటిది షుగర్లో పెరుగు కలిపి పెట్టాను, అది చాలా బాగుంటుంది. తిరిగిపోయింది తినేసారు, అందులో అది పెట్టుకొని తినేసారు. తిరిగిపోయిందని పడేయడం లేదు, వాటర్ పెట్టుకున్నాను ఇలా. కావాలి కాదు, నిజంగా తిరిగిపోయింది. ఇంకా 3 ఉన్నాయి, నా 6 ఉన్నాయి. నా మీద ప్రేమ ఉంటే నాకు 3 అయ్యేదాకా నువ్వు ఇది అన్యాయం, దొంగ ఆట, నేను ఒప్పుకోను.
ఇద్దరం కలిసి తిన్నాము. సరే అట్లయినా నేనే గెలుస్తాను. సరే అప్పుడు ఇంకే ఒకటి తినేసి 3 ఆపుతాను నీకు. ఇంకే అది ఇంకా బాగానే ఉంది. దహి పూరికి వస్తుంది. వాటర్ కూడా కొన్ని ఉన్నాయి. ఈ 3 పూరీస్ మనం వస్తాయి అంతే. ఆ తర్వాత దహి పూరి కోసమే సేవ్ చేసుకున్నాం. ఇప్పుడు నా గ్యాప్లో 3 అయిపోయాయి. దానికోసం ఆయన అసలు ఎగ్జాక్ట్గా బల వేసుకున్నాము. ఇది కాకుండా ఇంకా 3 ఉన్నాయి. నువ్వు ఎప్పుడు స్టార్ట్ చేయమని అప్పుడు స్టార్ట్ చేస్తాను. ఓకే అవసరమైతే నువ్వు ఒకటి తిన్నాక కూడా స్టార్ట్ చేస్తా. అయినా నేను వినేదా సరే ఆగండి. అంటే వాటికి ఓకే తిను, ఇంకొకటి తిను. నువ్వు నోట్లో పెట్టుకున్నప్పుడు నేను స్టార్ట్ చేస్తాను. ఇంకే నా 3 ఉన్నాయి కానీ 2 ఉన్నాయి. ఇప్పుడు స్టార్ట్ చేయమంటుంది. చూద్దాం ఎవరు విన్నాయి కదా. ఇంకా నోట్లో అయిపోవాలి. ఏంటిది? చూసారా సార్ డబుల్ యాక్షన్? నాడే ఫిక్స్ అయిపోయింది. ఏంటిది? ఫస్ట్ అయిపోయింది. ఫస్ట్ అయిపోయిందట. ఈ చారు కూడా తాగేసి కాదు ఏదో అయిపోతుంది. నాడే ఫస్ట్ అయిపోయింది. ఇంకా ఇదేంట్రా అయితే? ఇంకా చారు ఉంది చూడండి. కొంచెం సరే గెలిచిన ఓకే. గెలవాలి ఏంటి రోజంతా ఓడి చేస్తాను నేను. గెలిచినాం. ఫినిష్ చేసేసినాం. నేనే ఫస్ట్ చేసిన. సో నేను ఏం చెప్తాను ఈరోజు అది చేసేయాలి. నేను చాలా ఫినిష్ కాలేదు. ఏంటిది ఫినిష్ అవ్వాలి? ఫినిష్ అయింది. అవసరం లేదు. ఇద్దరం విన్నాను. అట్లుండదు. అవసరం లేదు. వెళ్ళగా అవసరం లేదు. నేనే విన్నాను. నా దాంట్లో కర్రీ కూడా అయిపోయింది. నీ దాంట్లో అయిపోయింది. నువ్వు పెట్టుకోగా కొంచెం పెట్టుకొని అయిపోయిందట. లేదు నువ్వు చక్కగా స్టఫింగ్ చేసుకో. ఇది దహిపూరి స్టఫింగ్ చూపిస్తాను. ఇది ఒకసారి మొత్తం పెట్టినాక ఎట్లా ఉంటుందో కూడా చూపిస్తాను. బయట తినడం కన్నా ఇట్లా తెచ్చుకొని తినండి ఎక్కువ తింటాము. మంచిగా కూర్చొని నీట్గా మంచిగా తినచ్చు. ఈ పూరీలు 400 to 500 వస్తాయి ఒక్క ప్యాకెట్లో. మహా అంటే ఒక 80 రూపీస్ 90 రూపీస్ ఉంటుంది అంతే. 80 రూపీస్ 90 రూపీస్కి మీరు 90 అంటే 9 6 54 ఓ 54 పానీపూరీలు తింటారేమో బయట. బట్ మీకు 500 to 600 వస్తాయి ఈజీగా. ఇంకా మన ఇంట్లో చేసుకుంటే కొంచెం ఫ్రెండ్స్ ఉంటుంది. నేను బయట ఫుడ్ తింటాను. నేను అంత చక్కని పూస ఏం కాదు కానీ కొంచెం ఇంట్లో చేసుకుంటే మీకు కూడా కొంచెం ఎక్కువ తినవచ్చు. బయట పానీపూరి అయితే బంద్ చేస్తాం. తినట్లే. స్వీట్ సపరేట్గా చేయలేదు. సో ఏం చేస్తామంటే దహి ఉంటుంది కదా అందులోనే షుగర్ వేసేస్తాం. ఇలా కూడా బాగుంటుంది. అయిపోయింది. మీది నుండి సేవ్ ఫిల్లింగ్ అంతే. చూపిస్తాం ఎట్లా ఉంటుంది. వస్తుంది స్వీట్ ఎప్పుడైనా బాగుంది. వస్తుంది. బయట రెడ్ స్వీట్ కన్నా కర్డ్లో షుగర్ వేసుకొని తిన్నా కూడా బాగుంటుంది. చీర్స్ ఒకసారి కొడతారు తెలియదు కదా. మొత్తానికైతే మా డిన్నర్ అయిపోయింది. డిన్నర్ అయితే ఫినిష్ అయిపోయింది ఈజీగా. కడుపు ఫుల్. ఎవరు విన్నారో మీరే చెప్పండి. నేనే విన్నాను అనుకుంటున్నాను. ఎవరిది వాళ్ళే విన్నారు అనుకుంటారు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. బాయ్ బాయ్ కాదు బాయ్ బాయ్. బాయ్ బాయ్.